ఫ్రెండ్స్, ఈ డేటింగ్ యాప్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి అంటే ఇందుట్లో మనం కన్వర్జేషన్ అనేటువంటి ఫ్రీగా చేసుకోవచ్చు. అలాగే వేరే వాళ్ళ లైవ్స్లోకి వెళ్ళి మనం అందులో మనం పార్టిసిపేట్ చేయవచ్చు. అలాగే మనం వాళ్ళతో ఫ్రీగా కన్వర్జేషన్ కూడా చేసుకోవచ్చు. వీటితో పాటుగా మనం లైవ్స్ అనేటువంటి క్రియేట్ చేసుకున్నట్టు మనమే లైవ్స్కి వెళ్ళి అమౌంట్ కూడా ఎర్న్ అయితే చేసుకోవచ్చు గాయస్. ఈ అన్నిటితో పాటుగా ఒక మంచి డెడ్లీ కాంబినేషన్ ఏంట్రా ఈ డేటింగ్ యాప్ స్పెషాలిటీ అంటే అది వచ్చినప్పటికీ మనం రీల్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఎస్, మీరు వింటుంది కరెక్టే. ఈ డేటింగ్ యాప్లో ఉన్నటువంటి మేజర్ స్పెషాలిటీ వచ్చినప్పటికీ మనం రీల్స్ కూడా క్రియేట్ చేసుకుని ఈ డేటింగ్ యాప్లో మనం పాపులర్ అయితే అవ్వవచ్చు. సో ఈ వీడియోలో నేను మీకు ఇందులో మనం కొన్ని సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల కంప్లీట్ తెలుగు పీపుల్స్ వచ్చేటువంటి ఒక సెట్టింగ్ అయితే ఉంది, అది చూపిస్తాను. అలాగే ఏ విధంగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా మనం చాటింగ్ చేసుకోవాలి అన్న కంప్లీట్ రివ్యూ అంతా కూడా ఈ వీడియోలో అయితే అందిస్తాను. అలానే మీరు ఎవరైనా ఫస్ట్ నా వీడియో చూస్తున్నారా, సో వెంటనే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఒక రిమైండర్ ఏంటి అంటే మన ఛానల్లో డేటింగ్ యాప్స్ అలాగే కాల్ బాయ్ జాబ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్తో పాటుగా కొత్త సిరీస్ అనేటువంటి స్టార్ట్ చేస్తామన్నమాట. అదే మనకి హౌ టు ఇంప్రెస్ గర్ల్స్. ఎస్, ఆన్లైన్లో మనకి సోషల్ మీడియా యాప్స్లో మనం ఏ విధంగా చాటింగ్ చేసుకొని వాళ్ళు మనం ఇంప్రెస్ చేయవచ్చు. అలాగే మనకి ఆఫ్లైన్లో అంటే మన నైబర్స్ కావచ్చు లేదా మన క్లాస్మేట్స్ కావచ్చు, వీళ్ళు మనం ఏ విధంగా ఇంప్రెస్ చేయవచ్చు అన్నది నేను మీకు కంప్లీట్ ప్రాక్టికల్గా అయితే నేను మీకు నిరూపించడం అనేటువంటి జరుగుతుందన్నమాట. సో మీరు ఒక్కసారి ఆల్రెడీ మనం చేసినటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో మన ఛానల్లో వాటిని మీరు ఒక్కసారి విజిట్ చేయండి. విజిట్ చేసి ఒకసారి చూడండి. మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మాత్రమే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి గాయస్. సో మీరు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. నేను మీ సాయి రెడ్డి, వెల్కమ్ టు మై ఛానల్ TickeTech. గైస్, ముందుగా మనం డేటింగ్ యాప్ ఓపెన్ చేయగానే యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటి మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. పైన చూసినట్టయితే మనకి నియర్ బై, పాపులర్, న్యూ, ఫాలో అనేటువంటి ఒక 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. కిందకు వచ్చినట్టయితే మనకి లైవ్, కాల్, ఆడియో, ఫీడ్, వాలెట్, మెను అనేటువంటి కొన్ని ఆప్షన్స్ అనేటువంటి కింద అయితే రావడం జరిగింది. అలాగే మధ్య మనకి సో మెనీ ప్రొఫైల్స్ అనేటువంటి కనిపిస్తుంది అనమాట. బ్రో, మరి ప్రొఫైల్స్ అందరూ మన తెలుగు పర్సన్స్లో లేరు కదా అని మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఇంకా నేను మన తెలుగు పీపుల్స్ వచ్చేటువంటి ఫిల్టర్ అయితే ఆన్ చేయలేదు అనమాట. జస్ట్ నేను మీకు ఓవర్ వ్యూ అనేటువంటి చూపిస్తున్నాను గైస్. సో ఇప్పుడు మనకు కనిపిస్తున్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఓవరాల్ మన ఇండియాలో ఉన్నటువంటి పర్సన్స్ మాట వీళ్ళందరూ కూడా. సో ముందే నేను మీకు డెమో అయితే చూపిస్తాను అనమాట. సో ప్రొఫైల్ అనేటువంటిది ఇలా జస్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేయగానే ఈ పర్సన్ చాలా మందితో మాట్లాడడం జరుగుతుంది, లైక్ వీడియో కాల్ లాగాని. సో ఇక్కడ మీరు చూడండి, ఇలా కొంచెం మీరు జరిపారు అంటే చాలా మంది గతంలో ఈ పర్సన్స్తో చాట్ చేయడం అనేటువంటి జరిగింది అనమాట. సో అందులో చాలా మంది అమ్మాయిలు అయితే ఉంటారు. సో ఆల్ఫాబెట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, ఈ ఆల్ఫాబెట్ మీరు జస్ట్ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి కింద పేరు ప్రకాష్ అంట. సో ఫాలో, మెసేజ్, ప్రొఫైల్ అనేటువంటి 3 ఆప్షన్స్ వచ్చింది. దీంట్లో మీరు మెసేజెస్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు టైప్ మెసేజ్ దగ్గరికి వెళ్ళి జస్ట్ మీరు హాయ్ అనేది టైప్ చేయండి. టైప్ చేశాక ఈ మెసేజ్ తన ఇన్బాక్స్కి అనేటువంటి వెళ్తుందన్నమాట. సో అక్కడ నుండి మీరు చాటింగ్ అనేటువంటి చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ట్రిక్ అన్నమాట డేటింగ్ యాప్స్లో. సో ఓకేనా, ఇలా బ్యాక్ అయితే వచ్చేయండి గైస్. సో నేను మీకు డెమో చూపిస్తున్నాను కాబట్టి ఏ ప్రొఫైల్ అయితే ఆ ప్రొఫైల్ అయితే చూపించడం జరుగుతుంది. సో మీరు జాగ్రత్తగా అమ్మాయి ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకోండి గైస్. సో ఇంకా బ్యాక్ అయితే వచ్చేయండి, క్లోజ్ చేసేయండి. నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి కాల్స్. సో గైస్, కాల్స్ వచ్చినప్పుడు మనకి సో మెనీ కాల్స్ అనేటువంటి ఉంటాయి. మీరు కాల్స్ చేసినప్పుడు ఏంటంటే పైన మీకు వి-కార్డ్ ఫ్రీ అనేటువంటి ఆప్షన్ అనేది మాత్రమే సెలెక్ట్ చేసుకొని ప్రీమియమ్స్లోకి అయితే మీరు వెళ్ళకండి. ఓకేనా గైస్. సో క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఏమవుతుందంటే మన కాల్ ఏదైతే ఉందో ఆ కాల్ ఆ పర్సన్ అయితే కనెక్ట్ అవుతుంది. దానికోసం మనం ఇక్కడ వీడియో కాల్ ఫ్రీ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసాక పైన కనిపిస్తుంది కదా, మన కాల్ ఆ పర్సన్కి అయితే వెళ్తుంది. సో చూడండి, ఇక్కడైతే వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది. ఇక్కడ మనం ఫ్రీగా పర్సన్తో అయితే మనం కాల్ అనేటువంటిది మనం మాట్లాడుకోవచ్చు గాయస్. సో ఓకేనా గైస్. సమ్ టైమ్స్ ఏంటంటే వెయిటింగ్ లిస్ట్ అనేటువంటిది ఉంటుంది. సో ఆఫ్టర్ అయితే కనెక్ట్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది గాయస్. సో బ్యాక్ అయితే వచ్చేయండి. సో కింద మీకు నెక్స్ట్ వచ్చినప్పుడు మీకు ర్యాండమ్ మ్యాచెస్ అని ఉన్నాయి కదా. సో ర్యాండమ్ మ్యాచెస్ ద్వారా కూడా మనం వాళ్ళతో అయితే కాల్స్ అనేటువంటి మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేప్పటికి ఆడియో. సో ఆడియో అంటే ఏమీ కాదు కదా, సో మెనీ గ్రూప్స్ అనేటువంటి అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఆ గ్రూప్స్లో మనం ఎంటర్ అయ్యి వాళ్ళతో మనం మాట్లాడవచ్చు అన్నమాట ఆడియో కాల్ రూపంలో. సో దీనికోసం మీకు నచ్చినటువంటి ఏదైనా సరే ఒక గ్రూప్ అనేటువంటి సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకోవడం గ్రూప్స్ అనేటువంటి మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయినాయి కదా. సో లైక్ ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే చాలా సింపుల్గా అయితే ఉంటుంది మన యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది. ఇక్కడ మీరు ఏమన్నా కావాలంటే వీళ్ళతో మనం మెసేజ్ అనేటువంటి కామెంట్ రూపంలో పంపించుకోవచ్చు గైస్. సో ఓకేనా. అలాగే ఈ పర్సన్స్తో ఇక్కడ పైన మీకు ఏదైనా ఖాళీ ఉంటే మీరు రిక్వెస్ట్ అనేది పంపించారంటే ఎవరైతే అడ్మిన్ ఉన్నారో హోస్ట్ వాళ్ళు మనల్ని అయితే యాక్సెప్ట్ చేస్తారు. సో అక్కడ నుండి మనం వాళ్ళతో డైరెక్ట్గా కన్వర్జేషన్ అనేటువంటి చేసుకోవచ్చు గైస్. సో ఇటువంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేటువంటి డేటింగ్ యాప్స్ మనం ఉపయోగించుకుంటూ ఉండొచ్చు అన్నమాట.
సో ఇంకా బ్యాక్ అయితే వచ్చేయండి. సో బ్యాక్ వచ్చాక సో క్యాన్సిల్ చేసాను. చూసారా అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటి మనకి ఈ యాప్లో ఎక్కడ కూడా లేవు. ఇదైతే మీరు బాగా నోటీస్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పుడు ఫీడ్స్. గైస్ మీకు ఎంత చెప్పాను కదా రీల్స్ చేసుకోవచ్చు అని. దిస్ ఈజ్ ద పాయింట్. సో గైస్ రీల్స్ ఎలా చేసుకోవచ్చు అంటే పైన మీకు ప్లస్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేయడం ద్వారా రీల్స్ అనేటువంటి చేసుకోవచ్చు. సో కంప్లీట్ మనకి ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏ విధంగా చేస్తాం, టిక్టాక్లో గతంలో మనం రీల్స్ ఏ విధంగా చేసేవాళ్ళం, సో అదే విధంగా మనం ఇందులో కూడా చేసుకోవచ్చు, బాగా పాపులర్ కూడా అవ్వవచ్చు గైస్. సో ఓకేనా. నెక్స్ట్ వచ్చి వాలెట్. ఇది మనీ మ్యాటర్ సంబంధించింది, మనం ఫ్రీగా వాడుకునే వాళ్ళం కాబట్టి మన మనీతో పని అయితే లేదు కదా. సో నెక్స్ట్ అయితే మెనూలోకి అయితే వచ్చేయండి గైస్. సో ఇది నా ప్రొఫైల్ అనేటువంటిది. సో నెక్స్ట్ అయితే మీకు ఇంకో ఆప్షన్ చూపిస్తాను. లైవ్స్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ మీకు గో లైవ్ అనే ఆప్షన్ ఉంది కదా, దీంట్లోకి అయితే మీరు వెళ్ళండి. వెళ్ళాక ఇక్కడ మీరు లైవ్ రూమ్ అనేటువంటి మీరు క్రియేట్ చేసుకోండి. సో క్రియేట్ చేసుకొని మీకు ఖాళీ టైంలో లైవ్స్లోకి వెళ్ళి మీరు ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నారంటే మీకు అక్కడ మీకు కాయిన్స్ అనేటువంటి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే మీ ర్యాంకింగ్ అనేటువంటి పెరుగుతుంది. మీకు మంచి ర్యాంకింగ్ వచ్చి మంచి ఫాలోవర్స్ అనేటువంటి వాళ్ళు వస్తున్నారు అంటే అప్పుడు మీకు ఏం చేస్తారంటే ఈ యాప్ వాడు సమ్ మనీ అనేటువంటిది మీకు ఇస్తాడు, సమ్ అడ్వర్టైజ్మెంట్స్ అనేటువంటి చేయించుకునేవాడు. సో ఈ విధంగా మనం ఖాళీ టైంలో మనీ కూడా అరేంజ్ చేసుకోవచ్చు ఈ డేటింగ్ యాప్ వల్ల. సో ఈ యాప్ ఎటువంటి పెయిడ్ యాప్ కూడా కాదు, ఇది నేను బాగా రీసెర్చ్ చేస్తాను, నాకు దొరికినటువంటి ఒక మంచి యాప్ మాట. సో ఓకే దీని క్లోజ్ చేసేయండి. ఓకేనా గైస్, ఇది అంటే యాప్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనం సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపిస్తాను. సెట్టింగ్స్ చేసుకోవడం వల్ల మన తెలుగు పీపుల్స్ అనేటువంటి వాళ్ళు ఎక్కువైతే వస్తారు గైస్. సో మెనూలోకి అయితే వచ్చేయండి. మెనూలోకి వచ్చాక ఇక్కడ మీరు కొంచెం అలా పైకి వెళ్ళారు అంటే ఫస్ట్ మనం మన మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత చూపిస్తాను. సో లాంగ్వేజ్ అండ్ యాక్టివిటీస్లోకి అయితే వెళ్ళండి. సో ట్యాప్ చేసి ఇక్కడ మనకి యాప్ లాంగ్వేజ్ మీరు ఇంగ్లీష్లోనే ఉంచేసుకోండి. సో ఇక్కడ మీకు కంటెంట్ లాంగ్వేజ్ ఉంది కదా, దీని మీద మీరు ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుని మనకి డిఫాల్ట్గా ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో మీకు ఏ లాంగ్వేజ్ కావాలి, నాకైతే తెలుగు కావాలి, మీకు ఏ లాంగ్వేజ్ కావాలో ఆ లాంగ్వేజ్ మీద మీరు సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అయితే మీరు తీసేసి కంటిన్యూ మీద అయితే మీరు క్లిక్ చేసేయండి. క్లిక్ చేసి మళ్ళీ ఒకసారి రిజెక్ట్ చేసుకోండి. కంటెంట్ లాంగ్వేజ్ తెలుగు అయితే ఉందన్నమాట. సో బ్యాక్ అయితే వచ్చేయండి గాయస్. అలాగే మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. సో మీరు లైవ్స్లోకి అయితే వచ్చేయండి గాయస్. వచ్చేసాక ఇక్కడ మీరు ఇంకో పని ఏం చేయాలి అంటే పైన మీకు గ్లోబ్ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ అయితే మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఏం చేయాలి అంటే తెలుగు లాంగ్వేజ్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇది మాట ఇందులో మనం తెలుగు వాళ్ళు రావడం కోసం చేసుకునేటువంటి సెట్టింగ్స్. నెక్స్ట్ వచ్చినప్పుడు దీన్ని ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేది అనేటువంటి చూపిస్తాను. సో ఇంతమాట రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి విధానం అయితే. సో ఇది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని మీరు లైక్ చేయండి. అలానే ఎంతవరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా, సో ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా ఒకసారి మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి మన ఛానల్లో ఉన్నటువంటి కంటెంట్ మొత్తం ఒకసారి విజిట్ చేయండి. మీకు ఏమైనా వీడియోస్ నచ్చి మీకు ఈ ఛానల్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి గాయస్. సో మరో మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ యువర్ సాయి రెడ్డి సైనింగ్ ఆఫ్.